ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో కలుషిత ఆహారం తిని నలుగురు పిల్లలు మృతి చెందారు. 2 రోజుల క్రితం కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథ ఆశ్రమంలో సమోసాలు తినటంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. మృతి చెందిన విద్యార్థులు జాషువా, భవానీ, శ్రద్ధ, నిత్యగా గుర్తించారు. మిగతా 24 మంది విద్యార్థుల్ని మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం, అనకాపల్లిలోని దవాఖానాలకు తరలించారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో 7, అనకాపల్లి ఏరియా హాస్పిటల్లో 17 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో కలుషిత ఆహారం తిని నలుగురు పిల్లలు మృతి చెందారు. 2 రోజుల క్రితం కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో సమోసాలు తినటంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. మృతి చెందిన విద్యార్థులు జాషువా, భవానీ, శ్రద్ధ, నిత్యగా గుర్తించారు. మిగతా 24 మంది విద్యార్థుల్ని మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం, అనకాపల్లిలోని దవాఖానాలకు తరలించారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో 7, అనకాపల్లి ఏరియా హాస్పిటల్లో 17 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. తీసుకొని నడుపుతున్నాము. అందులో నిన్న మొన్న బిర్యానీ తినడం వల్ల మనకి దాదాపు 27 మందికి ఇబ్బంది పడ్డారు ఆ ఫుడ్ వల్ల. అందులో 24 మంది, ఈ 24 మందిలో ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్లో మన దగ్గర ఉన్నారు. కేజీహెచ్కి ఆల్రెడీ నలుగురికి పంపించారు. మిగతా 16 మంది ఇళ్లలో ఉన్నారు. వాళ్ళని మనం ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను మనం తీసుకొని వాళ్ళకి అవసరమైన విధానంలో వైద్యం అవసరమైతే వైద్యం తీసుకుంటాం. లేని పక్షంలో వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి మరి కొద్దిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఇంటి దగ్గరే చనిపోయారు. ఎందుకంటే ఇది ఫుడ్ తిన్న తర్వాత వీళ్ళకి పేరెంట్స్ వచ్చారు కాబట్టి పేరెంట్స్ రావడం వల్ల కొంచెం పేరెంట్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉంటారు. కొంతమంది ఇబ్బంది పడి కూడా వెళ్ళారు. దానివల్ల ఇది జరిగింది. కాబట్టి మరి ఈ ముగ్గురు కూడా వాళ్ళ దగ్గరే చనిపోయారు. ప్రస్తుతం ఇంకా తీసుకొస్తున్నారు విజయాన్ని.